పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని వాగ్దానములా ఫలములు పొందాం వేగమిరండి. ఫలములు పొందా వేగమిరండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఆది దేవుని అభిషక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్యబలి పూజలు ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. బెంగుళూరు అగ్రపీఠం, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు డి జాన్ బాస్కో మరియు ఏరువా టెక్లమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, చనిపోయిన ఆత్మలకు, ఉత్తరించు స్థల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం బాసురేగడి విచారణ క్రీస్తుశేషులు ఏరువ ప్రకాష్ రెడ్డి, క్రీస్తుశేషులు షౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ ఏరువ ఫాతిమా సిఎస్ఏకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని పెంటారెడ్డి మత్యాసరెడ్డి, అన్నమ్మ, ఏరువ రాయప్పరెడ్డి షౌరీలు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం చర్చి కాలనీ విచారణ కటకం ప్రతాపరెడ్డి, షౌరీల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరియు ఆధూరి రజనీ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని, రజనీకి మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. తోట ఫ్రాన్సిస్, మేరీ రత్నం దంపతుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞత బలి కుమార్తె, అల్లుడు, కుమారులు, కోడళ్ళు, మనమళ్ళు, మనవరాళ్ళు కృతజ్ఞత దివ్యబల్పు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డన్నారం విచారణ 53వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కలుసని జోజిరెడ్డి, పుష్ప దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ స్వర్గీయ డాక్టర్ వేల్పుల అంతయ్య 45వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు, అంతోని స్నేహిత్, హిమవర్షిని కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నంద్యాల విచారణ MBBS చదువుతున్న బి అరుణ, బి అజయ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ పి రత్నమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం వంగమత్తి విచారణ పెంటారెడ్డి, రఫేల్ రెడ్డి, విక్టోరియా రాణి 41వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని మరియు ఫాదర్ రంజిత్ చేపట్టిన పనిలో దేవుడు తోడునేడుగా ఉండాలని కోరుతూ
పెంటారెడ్డి జోసఫ్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలుపు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న అంతోని రాజేశ్వర్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేర్లని దేవుడు చేసిన మేలుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలుపు సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి శౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ ఫాతిమా మాత యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది, స్మరణను కొనియాడుతూ ఉంది. ఫాతిమా మాత ఆ ముగ్గురు చిన్నారి బిడ్డలకు దర్శనమిచ్చి, మీరు పాపాత్మల కోసం ప్రార్థించండి, జపమాల జపించండి అని సందేశాన్ని వారికి అనుగ్రహించి ఉన్నారు. ఎంతోమంది నశించిపోతున్నారు, వారి కోసము మీరు ప్రార్థించండి అని మరియమాత దర్శనమిచ్చి వారికి సందేశాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ లోకంలో జీవించిన నాళ్ళు మన కోసం మనమే కాకుండా ఎంతోమంది నశించిపోతున్న వారి కోసం ప్రార్థించాలని మరియ తల్లి మనల్ని వేడుకుంటూ ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క మే మాసంలో మనము ఉన్నాము. మరియ తల్లిని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు జపమాలను జపిస్తూ మరి ఆమె యొక్క మేలులను పొందుకోవాలని ఈరోజు ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ఉత్థానముతో లోకమును సంతోషపరచ చిత్తగించితిరి. మేము అతని తల్లి అయిన మరియమాత సహాయముతో శాశ్వత జీవితానందము పొందినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము, 12వ అధ్యాయము 1 నుండి 6 వరకు మరియు 10వ వచనం. దివ్యందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యను. అంతట దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివ్యందు మరొక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను.
అది తన తోకతో ఆకాశమునందలి తారలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తమ ఇనుపదండంతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనం వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 రోజుల పాటు పోషింపబడెను. అంతటా దివ్యందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని, ఇప్పుడు దేవుని రక్షణము వచ్చియున్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ్యగా తన అధికారమును నెరిపెను. ఏలన మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబవులు దేవుని ఎదుట వారిని దూషించువాడు దివి నుండి బయటకు గెంటివేయబడినాడు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్య నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్య నీ వాక్యం. నీ వాక్యంలో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యంలో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయము వచనములు 27 నుంచి 28. ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహములో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. అందుకు యేసు, దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ ఫాతిమా మాత యొక్క స్మరణను కొనియాడుతూ ఉంది. పోర్చుగల్ దేశంలో ఫాతిమా అనబడే ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణం వద్ద 3 పసిపిల్లలు, చిన్నారి బిడ్డలు గొర్రెలను మేపుకుంటున్న సమయంలో మరియమాత వారికి దర్శనమిచ్చింది. మొదటిసారిగా దర్శనమిచ్చినప్పుడు ఆమె మరి వారికి ఒక సందేశాన్ని అందించింది. మొదటిసారిగా ప్రపంచం చిన్నాభిన్నం అవుతుందని ఆమె సందేశంలో ఆమె యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మానవులు తమ ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, పనుల ద్వారా చేస్తున్న వివిధ పాపాలు, అన్యాయాలకు గాను ప్రభు ఎంతో వేదన చెందుతున్నాడని మరియమాత తెలియజేస్తున్నారు. మరియమాత మొట్టమొదటిగా వారికి వస్తున్న సందేశం ఏమిటంటే, పాపాత్ములు మనస్సు మార్చుకోవాలి, చేసిన పాపాలకు దుఃఖపడాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని ఆ యొక్క తల్లి వారికి వస్తున్న సందేశం. పాపాత్ములు మనస్సు మార్చుకోవాలి, హృదయ పరివర్తనం చెందాలి అని
మరియ తల్లి వారికి ఒసగారు సందేశం. ఎందుకంటే వీరిని నరకం నుండి రక్షించడమే ఆ తల్లి యొక్క తపన, ఆమె యొక్క సందేశం. ఎవరు కూడా నశించిపోవద్దని క్రీస్తు ప్రభు కూడా ఆశిస్తున్నారు. తల్లి మరియ కూడా ఎవరు కూడా నశించిపోకుండా అందరూ రక్షించబడాలని మరి వారందరి కోసం మనము ప్రార్థించాలి అని ఆమె తెలియజేస్తున్నారు. అంత మాత్రమే కాదు, యేసు నేర్పిన దేవుని ప్రేమయందు, సోదర ప్రేమయందు మానవాళి అందరూ కూడా ఆచరించి పాటించాలని మరియ తల్లి వారికి సందేశాన్ని ఒసగించినారు. రెండవదిగా ప్రపంచ శాంతి కోసం వారిని ప్రార్థించమని మరియ తల్లి వేడుకున్నారు. ప్రపంచ శాంతి కోసం, సమైక్యత కోసం భక్తితో జపమాలను ప్రార్థించమని ఆ తల్లి ఆ బిడ్డలను కోరింది. ప్రతిరోజు మరి ముఖ్యంగా ఈ యొక్క మే మాసంలో అందరూ కూడా మరియ తల్లిని స్మరిస్తూ జపమాలను జపిస్తూ ఉంటారు. కుటుంబ ప్రార్థనగా జపమాలను జపిస్తూ ఉంటారు. ఈ యొక్క జపమాలను ఒక ఆయుధముగా ధరిస్తూ ఉంటాం, మెడలో ధరిస్తూ ఉంటాం, జేబులో వేసుకుంటాం, చేతిలో ధరిస్తూ ఉంటాం. దీని ద్వారా మనము సైతాన్ను జయించగలుగుతూ ఉన్నాము. జపమాల జపించిన తర్వాత తల్లి మరియా ప్రతి గుర్తుకు తర్వాత చివరన, ఓ నా ప్రేమగల యేసువా, నా పాపం క్షమించండి, నరకాగ్నిలను కాపాడండి, అందరి ఆత్మలు, ముఖ్యముగా ఎవరికి మీ కృపారసములు అత్యవసరమో వారి ఆత్మలను మోక్షానికి చేర్చుకొని పొండి అని ఈ ప్రార్థనను ప్రార్థించమని మరియ తల్లి వారిని కోరి ఉన్నారు, తెలియజేసి ఉన్నారు. కాబట్టి అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు కూడా మనం అందరం ఆ ప్రార్థనను ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉన్నాం. 1917 అక్టోబర్ 13వ తేదీన ఆ ముగ్గురు చిన్నారి బిడ్డలకు మరి ఒకసారి మరియ తల్లి దర్శనమిచ్చి ఆమె ఏమని తెలియజేశారంటే, నేనే జపమాల మాతను, మానవాళి చేస్తున్న పాపాల కోసం ప్రాయశ్చిత్తం పొందాలని నేను ఇచ్చడికి వచ్చి ఉన్నాను. మనుషులు తమ పాపాలతో ఇప్పటికే ప్రభువును అనేక రకాలుగా హింసించి ఉన్నారు. కాబట్టి ఈ పాపాత్మల కోసము మీరు ప్రార్థించాలి, మీరు జపమాల జపించాలని తరచుగా ఆ విధంగా ఒక 6 సార్లు మరియమాత వారికి దర్శనమిచ్చినాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము తల్లి మరియ విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనం యేసు ప్రభు చెంతకు చేరుతూ ఉంటాం. కాబట్టి ప్రతిరోజు మనము ఈ జపమాలను ఒక ఆయుధంగా ధరించి చెప్పాలని తల్లి మరియ మనకు సందేశం తెలియజేస్తున్నారు. ఈనాటి సువార్త పఠనాన్ని చూసినట్లయితే ఒక స్త్రీ ఈ విధంగా తెలియజేస్తుంది, నిన్ను మోసిన గర్భము, నీవు పాలిచ్చి స్తనములు ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికిన. అంటే ప్రభువును గురించి, ప్రభువును కన్న తల్లిని పొగుడుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటున్నారు, దేవుని వాక్కును ఆలకించి దాన్ని పాటించువారు మరింత ధన్యులు. దేవుని వాక్కును ఆలకించి పాటించువారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, నా వాక్కును విని పాటించువారు రాతి పునాదిన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నారు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారిన ఆ ఇంటి చెంతకు ఎలాంటి ఆపద రాలేదు, కూలిపోలేదు. కాబట్టి ప్రభువు మాటను ఆలకించి పాటించాలి. మత్తయి సువార్త 12:50లో చూస్తే మరియ తల్లి వాక్కును పాటించింది. మనం కూడా వాక్కును పాటించే వారంగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నారు. ఈనాటి మొదటి పట్టణంలో మనము ఒక గొప్ప సంకేతం గురించి మనం విన్నాము. దివ్యందు ఒక గొప్ప సంకేతం గోచరించిన ఒక స్త్రీ దర్శనమిచ్చెను. ఆమె సూర్యుడే ఆమె వస్త్రములు, సూర్యునే వస్త్రాలుగా ధరించి ఉంది. చంద్రుడు ఆమె పాదం కింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు ఉండెను. ఆ నక్షత్రాలు కిరీటాలుగా ఉండెను. ఆమె నిండు చూలాలుగా ఉంది. ఇది ఒక సంకేతము. మరి దివ్యందు మరొక సంకేతం కూడా గోచరించెను. ఒక ఎర్రని సర్పము కనిపించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు, ప్రతి శిరస్సునందు ఒక కిరీటం ఉండెను. ఆ చూలాలు గర్భవతిగా ఉంది. కుమారుని కన్నప్పుడు ఆ శిశువును సంహరించాలని, భక్షించాలని చూస్తున్నప్పుడు ఆ శిశువు జన్మించిన వెంటనే ప్రభు వద్దకు, సింహాసనం వద్దకు తీసుకొని పోబడ్డాడు. కాబట్టి ఈ యొక్క దర్శనం ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే,
క్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షించడానికి వచ్చి ఉన్నారు. మరియ తల్లి ద్వారా ప్రభు వచ్చి ఉన్నారు. కానీ ఈ లోకంలో ఉన్న సైతాను శక్తులు ప్రభు యొక్క రాకడను ఆపడానికి చూశారు. కానీ ప్రభు యొక్క రాకడ రానే వచ్చింది. ఆయన మరి ఒక బాలుడుగా జన్మించి లోకాన్ని రక్షించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి మరియను స్మరించుకొని చుండగా ఆమె యొక్క విజ్ఞాపన ప్రార్థనను మనము ఈరోజు దివ్యబలి పూజలో అడిగి వేడుకుందాం. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిదయ్యా ఈ కానుక. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిదయ్యా ఈ కానుక. అనురాగమైన నీ ప్రార్థన చింత ఏ పాటి వాడను నేనయ్యా. ఇలాంటి కానుక నాదయ్యా. అనురాగమైన నీ ప్రార్థన చెంత ఏ పాటి వాడను నేనయ్యా. ఇలాంటి కానుక నాదయ్యా. అపురూపమైన నీ ప్రేమ చింత ఈ పాటిదయ్యా ఈ కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. పవిత్రుడైన తండ్రి, పరిశుద్ధ కన్య అయిన మరియమాత స్మరణ చేసుకొనుచు సంతోషంతో మేము అర్పించు మా దీనార్పణలు అంగీకరింపము. ఈ విధంగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఇది ఈ లోకములో ఉపశమనమును పరలోకములో శాశ్వత రక్షణమును అనుగ్రహించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పుణితులను గణపరచుటలు నువ్వు చేసిన గొప్ప కార్యములను పొగుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపజేయచ్చు మేము మీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు భూదిగంతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యములన్నింటినో చేస్తివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. మీ దాసులైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా మీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము మీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరమును ఏకము చేయి అనుగ్రహింపమని మేము ప్రార్థించుచు మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకంను భూలోకంను మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామంన వేయించేవారు ధన్యులు. మహోన్నతంన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్మకమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంత నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరికీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమ్మతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక
మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు ఈ యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. ఆత్మలకానందమునొసగే ప్రభుయేసుని అద్భుత విందు. ఆత్మలకానందమునొసగే ప్రభుయేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయని మనకు. మధురమీ విందు పరమాత్ముని వరవిందు. పునీతిన్యాసు వారు చేసిన చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననాదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతులు దొరకకుండా మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పాస్క పరమరహస్యపు దివ్య సంస్కారం ద్వారా మమ్ము దీవింపుము. మీ కుమారుని తల్లి అయిన మరియమాతను గౌరవించుచున్న మమ్ము ఉత్థాన ప్రభుని ఉత్తేజంతో నింపి మా అమర్త్య శరీరములందు క్రీస్తు దివ్య జీవమును ప్రదర్శించినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువువమ్మా, మా తోడుగా నిలువువమ్మా. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. మధురమే నీ ప్రేమా, ఎడబాయని నీ కరుణా, ఎడబాయని నీ కరుణా. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువువమ్మా, మా తోడుగా నిలువువమ్మా.